యేసుక్రీస్తు నేల మీద రాశాడు. ఏమి రాశాడు అనేది ఈరోజు మనం ధ్యానం చేసుకొని మన ధ్యానాంశాన్ని ముగించుకుందాం. ఈ సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు తెల్లవార్లు ప్రార్థన చేశాడు. తెల్లవారిన తర్వాత ఆయన దేవాలయంలోనికి వచ్చాడు. దేవాలయంలోనికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ బోధిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో శాస్త్రులు, పరిసయ్యులు, కొందరు పెద్దలు, మత పెద్దలు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని, వింటున్నారా, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చి ఆ మనుషుల మధ్యలో, దేవాలయం ఆ కూర్చున్న మనుషులందరి మధ్యలో నిలబెట్టి యేసు ప్రభువును ఒక ప్రశ్న అడిగారు. ఏమనంటే, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. అట్లాంటి వాళ్ళని రాళ్ళు రువి చంపాలి అని మోషే ధర్మశాస్త్రం మనకు ఆజ్ఞాపిస్తుంది. అయితే నువ్వేం చెప్తావు అని అడిగారు. అడిగిన ప్రశ్న మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. చదువుతున్నా. అది 8వ అధ్యాయం 4వ వచనం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. చూడండి, యేసు ప్రభు మీద నేరం మోపాలి ఏ విధంగానైనా సరే. అందుకనే ఆ వ్యభిచారం మందు పట్టబడిన ఆ స్త్రీని మధ్యలో నిలబెట్టి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. ఏమని? ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది, ఈమెను రాళ్ళు పెట్టి చంపాలి అని మోషే ధర్మశాస్త్రం చెబుతుంది. మరి నువ్వేమంటావు అని యేసు ప్రభువుని అడిగారు. ఇక్కడ యేసు ప్రభువుని కావాలనే వాళ్ళు శోధిస్తూ అడిగారు. ఏమిటి శోధన అంటే, యేసు ప్రభు ఒకవేళ అలాగే నిజంగానే మోషే ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి మీరు రాళ్ళు రువ్వి చంపేయండి ఈమెను అని అంటే గనక అప్పుడు కూడా యేసు ప్రభు మీద శిక్ష మోపొచ్చు, నేరం మోపొచ్చు. లేదు వదిలేయండి అని అన్నా కూడా యేసు ప్రభు మీద నేరం మోపొచ్చు. ఎట్లాగంటే మొట్టమొదటిగా యేసు ప్రభు గనక ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపండి అని అంటే గనక వీళ్ళు ఏమని నేరస్థాపన చేస్తారంటే, ఇదిగో ఈయన చంపమని చెప్పాడు, చంపమని ఆజ్ఞాపించాడు, కాబట్టి ఈ రోమా పరిపాలన క్రింద ఉన్న ఆ ఐగుస్తు చక్రవర్తికి వ్యతిరేకంగా ఈయన చెప్పాడు అని చెప్తారు. అంటే ఆ రోజుల్లో యూదులు రోమీల కింద ఉన్నారు. ఎవరు అధికారంలో ఉన్నారు? రోమీల అధికారంలో ఉన్నారు. ఆ రోమీల అధికారంలో ఉన్న యూదులకి ఎవరికి కూడా మరణశిక్ష విధించే అధికారం లేదు. శిక్షించవచ్చు, కొరడాలతో కొట్టవచ్చు, ఇంక ఏదైనా చేసుకోవచ్చు తప్ప ఒక వ్యక్తిని మరణశిక్ష విధించే అధికారం ఆ రోమన్ పరిపాలన కింద ఉన్న యూదులకి ఇవ్వలేదు రోమీయులు. ఇప్పుడు గనక యేసు ప్రభు ఈమెను రాళ్లతో కొట్టి చంపండి అని అంటే గనక ఆ రోమా పరిపాలనకు వ్యతిరేకంగా ఈయన మాట్లాడాడు. చూడండి ఐగుస్తు చక్రవర్తి గారు, ఇదిగో మీరేమో మాకు చంపే అధికారం ఇవ్వలేదు, కానీ యేసు ప్రభు ఏనేమంటున్నాడు? ఈమెను రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడు. కాబట్టి ఇదిగో మీ ఆజ్ఞను, మీ శాసనాన్ని ఈయన ధిక్కరించాడు అని యేసు ప్రభు మీద నేరం మోపొచ్చు. ఒకవేళ వద్దు వదిలేయండి అని అంటే గనక, చూసారా, ఈయన యూదుడై ఉండి ధర్మశాస్త్రం కలిగిన వాడై ఉండి ధర్మశాస్త్రాన్ని పాటించకుండా దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ధర్మశాస్త్రంలోనేమో రాళ్ళు చంపమని ఉంటే ఈయనేమో వదిలేయండి అన్నాడు అని కూడా మళ్ళీ నేరం మోపొచ్చు. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, యేసు ప్రభు యొక్క పరిస్థితి మన భాషలో చెప్పాలంటే అడకత్తెరలో పడిన పోక చెక్కలాగా ఉంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది. అవును అని చెప్పలేదు, కాదు అని చెప్పలేదు, చెప్పడానికి లేదు. వద్దు వదిలేయండి అని అన్నా నేరం మోపొచ్చు, లేదు చంపేయండి అన్న నేరం మోపొచ్చు.
అందుకని యేసు ప్రభు ఆ రెండిట్లో ఏది చేయలా. ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ వంగి నేల మీద ఏమో రాస్తున్నాడు. అసలు ఏమి రాస్తున్నాడు యేసు ప్రభు? చాలామంది అంటారు యేసు ప్రభు నేల మీద వంగి మన పాపాలను రాస్తున్నాడండి అనేవాళ్ళు ఉన్నారు. మీకు చాలామంది ఒకవేళ సన్ ఆఫ్ గాడ్ మూవీ చూస్తే కనుక దాంట్లో ఆ విచారమంతో పట్టబడిన ఆ స్త్రీని తీసుకొచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభు అక్కడ వేలుతో ఎస్ అనే పదం రాసినట్టు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎస్ అనేది సిన్ అనే మాట ఇంగ్లీష్ అక్షరానికి మొదటి అక్షరం కాబట్టి ఎస్ అని అక్కడ రాశాడు కాబట్టి అంటే పాపాన్ని రాస్తున్నాడు అనేది చాలామంది అనుకుంటారు. రేయ్ కాముగా ఉండమ్మా, మంచిగా కూర్చోవాలి నాన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు మనుషుల యొక్క పాపాలను అక్కడ నేల మీద రాస్తున్నాడు అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యంలో దానికి ఏమైనా ఆధారం ఉందా అంటే ఏమీ లేదు. ఇంకా చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు ఏమి రాస్తే మనకెందుకండి, ఏదో రాశాడు అని ఉంది కాబట్టి ఏమి రాశాడు అనేది ఏమి లేదు కదా, కాబట్టి లేని దాని గురించి మనకి దాని గురించి డిస్కషన్ అవసరం లేదు అని వదిలేసే వాళ్ళు ఉన్నారు. మంచిదే, అట్లా వదిలేసినా నీకు ఇబ్బంది ఏమి లేదు. కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యేసు ప్రభు ఏమి రాశాడు, అక్కడ ఏమి రాశాడో మనం బైబిల్ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా చూద్దాం. అక్కడ రాయబడిన మాట అంటే యేసు వంగి నేల మీద వేలుతో రాస్తున్నాడు. జాగ్రత్తగా చూడండి, దేనితో రాస్తున్నాడు యేసు ప్రభు? వేలుతో రాస్తున్నాడు. ఎక్కడ రాస్తున్నాడు? నేల మీద రాస్తున్నాడు. జాగ్రత్తగా చూడండి, పాత నిబంధనలో ఇట్లాంటి ఒక సందర్భాన్ని మనం చూడొచ్చు. దేవుడు తన వేలుతో రాసిన సందర్భం ఏమిటి? ఆ సందర్భం ఒకసారి చూద్దాం. పాత నిబంధనలో నుంచి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 10వ వచనం తీశారా? ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు దేవుని వ్రేలితో రాయబడిన 2 రాతి పలకలు యెహోవా నాకు అప్పగించెను. చూడండి, మోషే ఏమంటున్నాడు? దేవుడు రాశాడు. దేంతో రాశాడంట? దేవుని వ్రేలుతో రాయబడిన 2 రాతి పలకలు. ఈ 2 రాతి పలకల మీద ఏమి రాయబడ్డాయి మనకందరికీ తెలుసు. పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలు. ఈ పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞల్ని దేవుడు ఏం చేశాడంట? వేలితో రాశాడు. ఈ దేని మీద రాశాడు? రాతి మీద రాశాడు. రాతి పలకల మీద రాశాడు. ఆ రాతి పలకలే మోషేకి ఇచ్చాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు దేవుడు తన వేలితో రాతి మీద రాశాడు. ఏమి రాశాడు అంటే పాత నిబంధన లేదా 10 ఆజ్ఞలు లేదా ధర్మశాస్త్రం ఏమని పిలుస్తున్నాం. ఒకప్పుడు దేవుడు తన వేలుతో రాశాడు. ఏమి రాశాడంటే పాత నిబంధనకు సంబంధించిన ప్రాముఖ్యమైన 10 ఆజ్ఞలు. ఇప్పుడు అదే దేవుడు మళ్ళా ఇంకొకసారి క్రొత్త నిబంధనలో రాస్తున్నాడు అదే వేలితో. కానీ స్థలం మారిపోయింది. దేవుడు వేలితో రాశాడు మొట్టమొదట పాత నిబంధనలో, అది కూడా ధర్మశాస్త్రం అంటున్నాం, అది కూడా 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలను రాసేటప్పుడు దేవుడు ముందుగానే ప్రజలందరికీ మోషే ద్వారా హెచ్చరించాడు. ఏమని? మోషే, నువ్వు కొండ దగ్గరికి రా, పైకి రా, నాతో పాటు, నాతో ఉండు. ఈ ప్రజలందరూ కూడా వాళ్ళ చుట్టూ, కొండ చుట్టూ రావాలి. కానీ జాగ్రత్త, ఆ ప్రజలు వచ్చి ఆ కొండను తాకకూడదు. తాకితే వాళ్ళు చస్తారు, మరణిస్తారు. కాబట్టి నువ్వు కొండ చుట్టూ ఒక మేర ఏర్పాటు చెయ్యి. ఇదిగో ఇంతవరకే మీరు రావాలి, ఇది దాటి రాకూడదు అని ఒక మేర ఏర్పాటు చెయ్యి అని ప్రజలందరినీ కొండ చుట్టూ తీసుకొచ్చాడు. వాళ్ళకు ఒక హద్దు నియమించాడు. ఆ హద్దు దాటి ఎవరు లోపలికి రావద్దు, వస్తే కనుక చనిపోతారు, జాగ్రత్త అని ఆజ్ఞాపించాడు. మోషే మాత్రం కొండపైకి వెళ్ళాడు.
ఎక్కడికి వెళ్ళాడు? కొండపైకి వెళ్ళాడు. అక్కడ కొండపైకి వెళ్ళిన తర్వాత 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుడు తన వేలితో రాశాడు ఆ 10 ఆజ్ఞలు. రాసి ఆ 2 రాతి పలకలు తీసుకొచ్చి మోషేకిచ్చి వెళ్ళమన్నాడు. ఇలాగా 40 రోజులు 40 పగళ్ళు అక్కడ కొండ మీద ఉంటాడు. తర్వాత అతనితో పాటు మోషేతో పాటు యెహోషువ కూడా ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ కలిసి కిందికి వచ్చే సమయానికి ఈ ప్రజలందరూ కూడా అహరోనుతో కలుసుకొని ఒక దూడను చేయించుకొని, అసలు మోషే కనపడట్లేదు, మాకు ఎటు పోయాడో ఏంటో, అసలు మమ్మల్ని నడిపించేది ఎవరేక అని అందరి దగ్గర నుంచి బంగారం వసూలు చేసి ఒక దూడను చేయించుకొని దాని ముందు సాగిలపడి దానికి ఇక బలు అర్పిస్తూ ఉంటారు. ఏంటి ఈ సౌండు, ఏంటి ఈ బాకానాదాలు, ఇవన్నీ ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూస్తే చివరికి వాళ్ళు విగ్రహాన్ని చేసుకొని దాన్ని సాగిలపడుతూ కనపడతారు. ఇక వెంటనే మోషే ఏం చేస్తాడంటే ఆ 2 రాతి పలకల్ని పగలగొట్టేస్తాడు. ఆ దూడను కూడా చిన్న భిన్నాలుగా చేసి ఆ బూడిద చేసి ఆ బూడిదని అందరి చేత తాగిస్తాడు. ఇక అప్పుడు ఆ సమయంలో నా పక్షాన ఉండేవాళ్ళు ఎవరు రండి అనగానే లేవీలు వస్తారు. అప్పుడు మీరు ఒక్కొక్కళ్ళు కత్తి తీసుకొని మీ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ కూడా చంపేసేయండి అంటే దాదాపుగా అక్కడ 3,000 మంది చనిపోతారు. దేవుని యొక్క తెగులు వచ్చేసి ఎన్ని వేల మంది? 3,000 మంది. జాగ్రత్తగా చూడండి. పాత నిబంధనలో దేవుడు తన వేలుతో రాశాడు ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం భూమి మీదకి రాగానే, అంటే కొండ మీద నుంచి ఈ భూమి మీదకి రాగానే అక్కడ మరణం వచ్చేసింది. ఏమొచ్చేసింది? మరణం వచ్చేసింది. దాదాపుగా 3,000 మంది చనిపోయారు ఆ తెగులుతో. ఇది పాత నిబంధనలో దేవుడు వేలితో రాసిన పలకలు, అంటే ధర్మశాస్త్రం. ఇక అదే దేవుడు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వేలితో రాస్తా ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి. అక్కడేమో కొండ మీద రాశాడు. ఎందుకు రాశాడు అంటే మనుషులు కింద ఉంటారు, దేవుడు పైన ఉంటారు. అంటే ఈ మనిషి దేవుని దగ్గరికి రాలేడు, దాన్ని అందుకోలేడు అంటానికి. మీరు జాగ్రత్తగా చూడండి. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే వాళ్ళు దాన్ని నెరవేరుస్తారని, పాటిస్తారని కాదు. మరి దేనికి ఇచ్చాడు అంటే వాళ్ళు నెరవేర్చలేరు అని, నెరవేర్చే సామర్థ్యం వాళ్ళకి లేదు అని, ఉండదు అని తెలుసుకోవడం కోసమే, వాళ్ళు తెలుసుకోవడం కోసమే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. పాత నిబంధనను దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే వీళ్ళని పరిశోధించడం కోసం, అంటే వీళ్ళు నడుస్తారా లేదా అని. అంటే ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు దేవుని యొక్క ఆ స్థాయిని, అంటే కొండ మీద దేవుడు రాశాడు అవి, వీళ్ళు భూమి మీద ఉన్నారు, వీళ్ళు దేవుణ్ణి చేరుకోలేరు, ఆయన ఆశించిన స్థాయిని మనుషులు చేరుకోలేరు అని తెలియజేయడం కోసం అప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం అమల్లోకి రాగానే, భూమి మీదకి రాగానే మరణం సంభవించింది. 3,000 మంది ఆ తెగులతో చచ్చిపోయారు. క్రొత్త నిబంధన వచ్చిన తరువాత అంటే ఈ దేవుడు కూడా హృదయం మీద రాస్తున్నాడు. జాగ్రత్తగా చూడండి. పాత నిబంధన ఎక్కడ రాయబడింది? కొండ మీద రాశాడు. అది కూడా ఎక్కడ రాయబడింది? రాతి మీద రాశాడు. అవునా కాదా? క్రొత్త నిబంధనకి వచ్చిన తర్వాత యేసు క్రీస్తు ఎక్కడ రాస్తున్నాడు? భూమి మీదే రాస్తున్నాడు. అంటే నేల మీదే రాస్తున్నాడు. నేల దేనికి సాదృశ్యం అంటే మానవ హృదయానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అంటున్నాం? మానవ హృదయానికి సాదృశ్యం. అంటే మనకి విత్తువ అని ఉపమానం ఉంది. 4 రకాలైన నేలలు ఉన్నాయి. మొదటి రకం నేల త్రోవ పక్కన పడిన నేల. రెండవ నేల ఏమిటి? రాతి నేల. మూడవ నేల ముండ్ల తుప్పలతో కూడిన నేల. నాలుగవ నేల మంచి నేల. ఈ నేల 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 అంటున్న ప్రతిసారి దేవుడు దేనికి పోలికగా చెప్పాడు? మానవ హృదయానికి పోలికగా చెప్పాడు. అంటే నేల అనేది మానవుని యొక్క హృదయాన్ని చూపిస్తూ ఉంది. అంటే యేసుక్రీస్తు నేల మీద రాస్తున్నాడు అంటే ఎక్కడ రాస్తున్నాడని అర్థం? మానవ హృదయముల మీద రాస్తున్నాడు. అంటే మానవుల హృదయముల మీద దేవుడు ఏమి రాస్తాడు? అసలు ఏమి రాస్తానని అన్నాడు? చదువుదాం ఒకసారి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు చెప్పుచున్నాడు, ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను చేయబోయే నిబంధన ఏదనగా
వారి మనసుల్లో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నేను రాస్తాను. ఎక్కడ రాస్తాను? వారి హృదయముల మీద రాస్తాను. వారి హృదయముల మీద ఎందుకు రాస్తాను అంటే, నేను వారితో క్రొత్త నిబంధన చేయబోతూ ఉన్నాను. వచనం. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఎట్లనను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. దేవుడు ఏమంటున్నాడు? నేను క్రొత్త నిబంధన చేస్తాను. ఎట్లాగా చేస్తానంటే, వారి మనసుల్లో నా ధర్మ విధులు ఉంచుతాను, వారి హృదయముల మీద వాటిని రాస్తాను. అంటే దేవుడు మానవుల యొక్క హృదయముల మీద రాస్తున్నది ఏమిటి అంటే, దేవుడు తను చేసిన క్రొత్త నిబంధన. ఆనాడు పాత నిబంధన ఎక్కడ రాశాడు? కొండ మీద రాశాడు, బండ మీద రాశాడు. దానిని ఏ మనిషి చేరుకోలేడు అని చెప్పడానికి. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన ఎక్కడ రాస్తున్నాడు? నేల మీద రాస్తున్నాడు. అది కూడా వేలితోనే రాస్తున్నాడు. నేల మీద అంటే ప్రతి మనిషి కూడా చేరుకోగలడు, రీచ్ అవ్వగలడు అని చెప్పడానికి. మీకు అర్థమైందా ఈ మాట? కొండ మీద రాస్తున్నాడు అంటే ఏ మనిషి దాన్ని చేరుకోలేడు అని చెప్పడానికి సింబల్. నేల మీద రాస్తున్నాడంటే ప్రతి మనిషి కూడా చేరుకోవచ్చు. ఇప్పుడు కొండ మీద రాసిన ధర్మశాస్త్రం అమల్లోకి రాగానే మరణం వచ్చేసింది, 3,000 మంది చనిపోయారు. మరి యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన క్రొత్త నిబంధన అమల్లోకి రాగానే ఏమొచ్చిందంటే రక్షణ వచ్చేసింది. అంటే ఎప్పుడు క్రొత్త నిబంధన ఈ యుగం ప్రారంభమైందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన యుగం అనేది ప్రారంభమైంది. ఎప్పుడైతే క్రొత్త నిబంధన యుగము ప్రారంభమైందో అప్పుడు పేతురు ప్రసంగించాడు. ఆ పేతురు యొక్క ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారు. చౌదా మాట, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు సంఘంలో. అంటే 3,000 మంది రక్షణ పొందారు. ఇక్కడ ఒకప్పుడు ధర్మశాస్త్రం ప్రవేశించింది, మరణం కూడా ప్రవేశించింది. ఆ మరణం ప్రవేశించగానే 3,000 మంది తెగులుతో చచ్చిపోయారు. అంటే మరణం అనేది ఏలింది ధర్మశాస్త్రం ద్వారా. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత మరణానికి బదులు ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. సేమ్ అదే సంఖ్య 3,000 మంది ఇక్కడ రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసుక్రీస్తు నేల మీద ఏమి రాస్తున్నాడు అంటే, ఇదిగో మనందరికీ ఇచ్చిన ఆ క్రొత్త నిబంధనను దేవుడు నేల మీద రాస్తూ ఉన్నాడు. నేల మీద అంటే మానవుని యొక్క హృదయం మీద ఆయన రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి క్రొత్త నిబంధన హృదయం మీద రాస్తే జరిగేది ఏమిటంటే చూద్దాం. హెబ్రీ పత్రికలోనే, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు చెప్పుచున్నాడు, ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, అంటే క్రొత్త నిబంధన ఏది అంటే, వారి మనసుల్లో నా ధర్మ విధులు ఉంచుదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. జాగ్రత్తగా చూడండి. పాత నిబంధనలో దేవుడు ఎక్కడ రాశాడు? రాతి మీద రాశాడు. కానీ క్రొత్త నిబంధనలో ఇక ఏ పలకలు అవసరం లేదు. హృదయాన్నే దేవుడు పలకగా చేసి ఆ హృదయం మీదనే రాస్తున్నాడు. ఇక అంటే మానవుని యొక్క హృదయమే దేవునికి ఒక ఆ రాతి హృదయం అనే పలక మీదనే దేవుడు రాస్తున్నాడు. అక్కడ రాస్తే ఏమవుతుంది చూద్దాం, కంటిన్యూ చేద్దాం. నేను వారికి దేవుణ్ణై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ఇక వారిలో ఎవడు కూడా ప్రభువును తెలుసుకోండి అని తన పట్టణస్తునికి కానీ తన సహోదరునికి కానీ ఇక ఉపదేశం చేయాల్సిన పని లేదు, చేయడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుంటారు దేవుణ్ణి. వారిలో చిన్నవారు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. ఇది క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధన ఎక్కడ ఉంది? కొండ మీద రాయబడింది, రాతి పలకల మీద రాయబడింది, మరణకరమైన పరిచర్య అది.
క్రొత్త నిబంధన నేల మీద అంటే మానవుని యొక్క హృదయం మీద రాయబడింది. నీ మనసు ధర్మ విధులు ఉంచబడ్డాయి. దేవుడు నీకు తండ్రిగా, నీవు ఆయనకు కుమారుడుగా ఉంటున్నావు. ఇక దేవుని తెలుసుకోండి అని నువ్వు ఎవరికి చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటారు. ఇక తర్వాత జరిగేదేంటి? దేవుడు మన దోషముల విషయమై దయగలిగి ఉంటాడు. అంటే మన పాపాలను క్షమించేసి మరలా వారి పాపాలనికి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యంలో ఏముందంటే, నీవు మా దోషములను సముద్రపు అగాధంలో నువ్వు ముంచి వేస్తావు అని ఉంది. ఏమిటంటే ఆ దేవుడు ఏం చేస్తాడు? మన దోషాలని సముద్రపు అగాధంలో ముంచి వేస్తాడు. చూద్దాం ఆ మాట. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సమమైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏం చేస్తాడంటే మన పాపాలన్నిటినీ సముద్రపు అగాధంలో పడవేస్తాడు. అంటే ఇక మరలా వాటిని జ్ఞాపకం చేసుకోడు. ఇది క్రొత్త నిబంధన. అంటే దేవుడు నీ దోషముల విషయమే దయగలిగి ఉంటాడు. వాటన్నిటిని పాపములను పరిహరించి వాటన్నిటిని తీసుకెళ్ళి సముద్రపు అగాధంలో పడేస్తాడు. అంటే మరలా నువ్వు వాటిని చేయడానికి వీలు లేకుండా, మరలా నువ్వు వాటి జోలికి పోకుండా దేవుడు సంపూర్ణంగా నీకు పాపముల నుండి విడుదలిస్తాడు. పాపములో ఉండి విడుదల కాదు, పాపము నుండి విడుదల. అంటే దాని నుంచి సంపూర్ణంగా దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఇది క్రొత్త నిబంధన. అందుకనే యేసు క్రీస్తు గురించి రాయబడిన మాట ఏమిటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును. ఏమి రాయబడింది? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించును. కనుక ఆయనకు యేసు అనగా రక్షకుడు అని పేరు పెడతారు అని ఉంది. అంటే యేసు క్రీస్తు నేల మీద ఏమి రాస్తున్నాడంటే, ఈ లోక ప్రజలందరినీ రక్షించే ఆ క్రొత్త నిబంధనను దేవుడు వాళ్ళ హృదయాల మీద రాస్తున్నాడు. నీ కోసం, నా కోసం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ కోసం వంగి నేల మీద రాస్తున్నాడు. వంగటం అనేది తగ్గించుకోవడాన్ని చూపిస్తుంది. యేసు ప్రభు ఎలా రాశాడు? వంగి నేల మీద రాశాడు. అంటే ఆయన తనను తాను తగ్గించుకొని నీ కోసం క్రొత్త నిబంధన రాశాడు నీ హృదయం మీద. ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా వంగాడు ఆయన అంటే, ఆ పరిశుద్ధ సింహాసనమైన పరలోకం నుంచి ఆయన భూమి మీదకు నీ కోసం, నా కోసం వంగాడు. అంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. అంటే దేవాతి దేవుడై ఉండి ఒక చిన్న మానవ రూపంలో ఆయన వచ్చాడు. అంతగా ఆయన వంగాడు. మీకు అర్థమవుతుందా ఈ మాట? అంతగా ఆయన వంగాడు కాబట్టి నీకు నాకు ఆ క్రొత్త నిబంధన వచ్చింది. దాని ద్వారా నీవు నేను రక్షణలోనికి వచ్చాము. ఒకవేళ యేసు క్రీస్తే వంగకుండా ఉంటే, ఆ నిబంధన రాయకుండా ఉంటే నీకు నాకు రక్షణ వచ్చేది కాదు. నీవు నేను ఇంకా పాపములోనే ఉంటూ ఉండేవాళ్ళం. కాబట్టి యేసు ప్రభు వంగి నేల మీద రాసింది ఏమిటంటే, ఇదిగో నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు ఇచ్చిన ఆ క్రొత్త నిబంధనను ఆయన రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీన్ని రాయడం కోసం ఆయన ఏం చేయాల్సి వచ్చింది? వంగాడు, తనను తాను తగ్గించుకున్నాడు. సిలువ మరణం పొందే అంతగా తగ్గించుకున్నాడు. ఏ పాపము చేయకపోయినా సరే ఆ పాపము చేసిన వాడిలాగా మరణాన్ని అనుభవించడం కోసం ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. అంతగా వంగాడు నీ కోసం, నా కోసం. మరి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని కొరకు నువ్వు ఎంతగా తగ్గించుకుంటున్నావు? ఆయన మా దేవుడై ఉండి మానవుడిగా తనను తాను తగ్గించుకొని రిక్తుడిగా చేసుకొని ఆయన అంతగా నీ కోసం వంగితే, తగ్గించుకుంటే, మరి నువ్వు ఎంతవరకు తగ్గించుకుంటున్నావు? ఆయన పోలిక మనలో ఉందా? ఆయన లక్షణాలు మనలో ఉన్నాయా? ఆయనలాగా తగ్గించుకుంటున్నామా? కొన్నిసార్లు చూస్తే మనం గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటాం. నా అంతటోడు లేడు, నా అంతటోడు లేడు, నేనంటే ఏంటనుకున్నావు,
అని మనం మాట్లాడేది ఎంత గర్వంగా అనిపిస్తుందంటే, ఏమి ఉండదు మన జీవితాల్లో, అయినా సరే గర్వం మాత్రం ఉంటుంది. లోకంలో ఒక సామెత ఉంది, అన్నీ ఉన్న విస్తరి ఎట్లా ఉంటుందంట, అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరి ఏమవుతుందంట, ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. నిజమే, మన జీవితంలో ఏమీ లేకపోయినా, భక్తి జీవితం సరిగా లేకపోయినా, ప్రార్థన జీవితం సరిగా లేకపోయినా, ఆత్మీయ జీవితం సరిగా లేకపోయినా, ఏవి సరిగా ఉండవు. కానీ మనం ఏం చేస్తామంటే, మేమే భక్తి పరులం, నేనే నీతిమంతుడిని, నేనే ఆత్మీయుడిని అని ఎగిరి ఎగిరి పడుతూ ఉంటాం. నిజానికి భక్తిగా ఉండేవాళ్ళు, ఆత్మీయంగా ఉండేవాళ్ళు, పూర్తిగా ప్రార్థనలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా అంతగా ఎగిరి పడరు, అంటే అతిశయించరు, చెప్పుకోరు. కానీ ఏమీ లేని వ్యక్తి ఏం చేస్తాడంట, చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ఇట్లా ఉండకూడదు. యేసు ప్రభు అన్నీ ఉండి కూడా, ఆయన సర్వలోకానికి అధిపతి, ఈ సర్వ సృష్టికి అధినేత, ఈ లోకాలన్నిటినీ సృష్టించిన వాడే. అయినా సరే అన్నీ ఆయన తగ్గించుకొని నీ కోసం నా కోసం రిక్తుడిగా ఈ భూమి మీదకు ఆయన తగ్గించుకున్నాడు. ఆ రకంగా నేల మీద వంగాడు ఆయన. మరి మనము ఎంతవరకు వంగుతున్నాం, తగ్గించుకుంటున్నాం? యేసుక్రీస్తులాగా మనలను మనం తగ్గించుకుంటున్నామా? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం.